చెమటి నీరే మంచి గంధం ఓయ్ చూపే మోక్ష మార్గం వయసులో సంగీతమే భూమికే గుబాలమే. అవును నైట్ హాయ్ మేము గుట్టకు వచ్చాము. డాక్టర్ పాతనరసింహ స్వామి గారు కథ చెప్పించి దర్శనం దగ్గర బయటకు నువ్వే అప్పులున్నావు ఇప్పుడు. అట్లా ఆడద్దు, అది తప్పు. అన్నాడు పాపం ఇస్తే నేను ఈ గేమ్ గెలుస్తుండే నేనే. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నేను బ్యాగ్ సర్దుకొని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్ అండి, మేము మా ఫ్యామిలీతోని గుట్టకు వెళ్తున్నాము. నేను మా ఇన్లాస్ హౌస్లో ఉన్నానన్నమాట. సో అక్కడ నుంచి మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు, మేము అండ్ సోనీ లక్కీ వస్తున్నారనమాట. సో మేము 6 మెంబర్స్ వెళ్తున్నాము కార్లో. సో దానికోసం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాం అనమాట అందరం కలిసి. ఇక్కడ మేము అన్నీ సర్దేస్తున్నాము కార్లో, సో దట్ మేము అక్కడే కుక్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాను అనమాట. మంచి మంచి రెసిపీ అయితే ఒక మంచి రెసిపీ అయితే నేను అక్కడ చూపించబోతున్నాను. నా నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి. కుక్ చేసుకోవడానికి మేము స్టవ్, గ్యాస్ అన్నీ తీసుకెళ్ళామన్నమాట. సో వెయిట్ ఫర్ మై ఫస్ట్ టైం ఎవర్ ఒక ఫుడ్ వ్లాగ్ తీయబోతున్నాను అనమాట. తీశాను. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో అది ఉండబోతుంది. ఇంకా పైకి వచ్చేసి మేము అన్ని థింగ్స్ని కిందికి తీసుకెళ్తున్నాము. సో దట్ కార్లో అవన్నీ పెట్టేస్తే మేము ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు అని డాడీ, లక్కీ, ఇంకా నా హస్బెండ్ మొత్తం అంతా సర్దేశారనమాట. సో మేము ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఒకసారి అన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటున్నాము, సో దట్ మేము అక్కడ ఇబ్బంది పడకూడదని. సో లక్కీ కార్ సీట్స్ అవన్నీ సెట్ చేస్తున్నాడు. ఇక్కడ నా హస్బెండ్ వచ్చేసి కెమెరాలో ఫీచర్ అవ్వద్దు అని అక్కడ వెనక అలా వెళ్తున్నాడు అనమాట. కానీ నేను తనని ఎలా అయినా ఫీచర్ చేస్తున్నాను, బికాస్ హీ డోంట్ లైక్ టు ఫీచర్ ఆన్ కెమెరా అనమాట. బట్ స్టిల్ నేను తనని కూడా ఎవ్రీ వీడియోలో పెట్టడానికే చూస్తాను. అండ్ ఇక్కడ మేము అన్నీ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాము, అన్నీ పెట్టుకున్నారా లేదా అని. దెన్ ఇదంతా అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అంతా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి కార్ కొంచెం నీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాము. అంతా అయిపోయింది. దెన్ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ మేము యాదగిరిగుట్టకి ఎవ్రీ టైం వెళ్తాము. ఈసారి కొంచెం లేట్ అయింది. సో నేను కొంచెం మేము ఎంజాయ్ ఎలా చేసామో అన్నీ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ షూట్ చేసి ఒక వ్లాగ్ పోస్ట్ చేద్దాం అనిపించింది. సో అన్నీ చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేసి అన్నీ జాయిన్ చేసి ఇంకా ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ సోనీకి నేను కెమెరా యాంగిల్ చెప్తున్నాను అనమాట, ఇలా తీయాలి. సో దట్ 2 యాంగిల్స్ ఎప్పుడు కెమెరా యూట్యూబ్లో ఉండద్దు. సో అంటే సోనీ ఇదంతా రికార్డ్ చేస్తుంది నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. సోనీ చాలా హెల్ప్ చేసింది. అండ్ కొన్ని వీడియోస్ మేము ఎలా సాంగ్ పాడామో అది పెట్టేస్తున్నాను రాగా. పాట రాలేదు, డాడీ ఏడో అనిపిస్తూనే లేడు, చీకటి అడుగుతుంది. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో చిరాకులైన కవితలోనులే ఎంగిలైన అమృతములే గుండు మళ్ళీ ₹1 నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000 ₹1 నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000. అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే నట్టు రేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మటిమ కూడా మంచమేలే. చెమట నీరే మంచి గంధం ఓయ్ చూపే మోక్ష మార్గం వయసులో సంగీతమే కాలమే వయసుల సంగీతమే
వానకే వానకే నీ పైన లైటింగ్ అంతా పడుతుంది. లైట్ వేసుకుని అది లోపల అందమైన పేపరాలు లేకపోతే చిన్న కూడా ముఖ్యమే చెమటి నీరే మంచి గంధం, ఓరి చూపే మోక్ష మార్గం, వయసులో సంగీతమే, భూమికే వానమే కైతల సంగీతమే భూమికే వాళ్ళ వానమే మంచి పాట పెడతాం. ఈ నైట్ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. సో నేను అన్ని క్లిప్స్ని మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇలా ఈ వెదర్లో ఈవినింగ్ టైం, సమ్మర్స్లో మెయిన్గా ఈవినింగ్ టైం ఇలా బయటికి వెళ్ళడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో చాలా మంచిగా ఉండే, చాలా స్లాంట్గా అయిపోయింది ట్రావెల్. నేను అనుకున్నాను నాకు కార్ పడదేమో, సో నాకు వామిటింగ్స్ అవుతాయేమో అలా అనుకున్నాను, కానీ అలా అస్సలు అవ్వలేదు. వెరీ స్లాంట్గా, అస్సలు నాకు వెళ్తున్నట్టే అనిపించలేదు అనమాట. అసలు లాంగ్ అని కూడా అనిపించలేదు. జస్ట్ అట్లా అప్పుడే వచ్చేసింది ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసామన్నమాట. అండ్ మేము ఎప్పుడు ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ఎవ్రీ టైం ఇక్కడ ఈ రూమ్సే బుక్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏసీ అండ్ నాన్ ఏసీ 2 రూమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. మనం ఏం చేసుకున్నా అది చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, ఏం రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమి ఉండవు. సో మేము ఈ రూమ్కి పికప్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట. సో ఇక్కడ ఈ రూమ్ ఆల్రెడీ మా డాడీ బుక్ చేశాడనమాట ఇంట్లో నుంచే. ఇంకా ఆ రూమ్లోనే దిగాము. ఇది మినిమల్ బేసిక్ రూమ్ అండి, అంత పెద్ద ఏసీ రూమ్ అయితే కాదు, నార్మల్ బేసిక్ రూమే. ఇక్కడ మేము అందరం దిగుతున్నాం అనమాట. సో నేను ప్రతి ఒక్కటి కవర్ చేయడానికే ట్రై చేశాను అనమాట. సో నేనే ఫస్ట్ దిగి క్యాప్చర్ చేస్తున్నాను అంతా. ఇలా ఫ్యామిలీతో 6 మెంబర్స్ అస్సలు ట్రావెలింగ్ అనేదే నాకు తెలియలేదండి. చాలా బాగుండే. ఈవినింగ్ నైట్ అట్లా స్లాంట్గా వచ్చేసామన్నమాట. ఇక్కడ కామెడీ చేస్తున్నాడు లక్కీ, ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నావు అట్లా అని. వాట్ మిస్టర్, నిద్ర అయిపోయిందా? నిద్ర అయిపోయిందా? నా హస్బెండ్ తనని క్యాప్చర్ చేయొద్దు అలా చెప్తున్నాడు. మమ్మీ అక్కడ మేము లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చాము, సో ఆ మెమరీస్ చెప్తుంది. హాయ్, మేము గుట్టకు వచ్చాము. కాదు, అవునా? అతను మధ్యరాత్రి నూడిల్స్ అందరు తెచ్చి ప్లేట్స్ వచ్చి కూర్చోబెట్టిండు సాయిబాబా ఇక్కడ. అక్కడ పిల్లలందరికీ తినిపించిండు. ఇది వచ్చేసి మేము తీసుకున్న బేసిక్ నార్మల్ రూమే అండి. సో దట్ మేము ఎక్కువ ఏం స్టే చేయము, ఓన్లీ 1-2 డేస్ కాబట్టి సో ఇది తీసేసుకున్నాము. దెన్ నెక్స్ట్ అంతా ప్యాక్ చేసేసుకొని అంతా రైస్ పెట్టేసుకొని ఇంకా మేము అందరం కార్డ్స్ ఆడుకోవడానికి కూర్చున్నాము అన్నమాట. ఇట్ వాజ్ వెరీ ఫన్నీ మూమెంట్. ఇది కూడా రాగా న్యాచురల్గా ఒరిజినల్ వాయిస్తోనే పోస్ట్ చేసేస్తున్నాను. పత్త కింద పడ్డదా? ఇలా ఎంత మంచిగా కనిపిస్తుంది, పత్త కింద పడ్డది. ఆడ చూస్తాను కనిపించదు, ఇలా కనిపిస్తుంది క్లారిటీ. ఒకవేళ జ్ఞాపకములు అవసరం అనుకుంటే ఇప్పుడు నువ్వే అప్పులు ఉన్నావు ఇప్పుడు. బయటకు వచ్చిన అన్న అనొద్దు, అట్లా వద్దు. అయిపోయి కాదు, బయటకు వచ్చినప్పుడు ఇది లక్షలు పోతున్నాయి. మేము ఆడ కూకున్నా కూడా ఒక రోజుకి 200-300 కూడా పోవు తెలుసా మావి. చించు
దాన్ని చించితే పెద్దగా అవుతుంది. ఇంకెంత పెద్దగా ఏమంటావు? సరే సరే పత్తాలు లేవట్టు రీ. నాకు తెలుసు కదా. ఓ బాత్రూంలోకి. నీకే ఓపెన్ కార్డ్. మూడు వచ్చేసంటే అట్లా లేదు. సారీ, నాకు 3 కార్డులు వచ్చేసి అవి సీక్వెన్స్లు వచ్చేసి నేను జోకర్ చూసుకోవాలి. ఓకే, రమ్మి కొట్టేసాలి. రమ్మి కూడా కొట్టేసాలి. షో టైం ఉంది. వెళ్ళయ్యమ్మా, ఒక్కటి కూడా లేదు ఆడ. ఆడకు క్లాస్ టీచర్ కనిపిస్తుంది మా కేతన్ అయితే. అందరికన్నా నువ్వే. దానికి తగ్గట్టు మంచి డ్రెస్ వేసినావు. మమ్మీ నువ్వు మమ్మీ అయితే పని మనిషి లెక్కనే ఉంది. ఫస్ట్ ఉంటే చూసేసుకోవచ్చు. వచ్చిన కార్డు తీసుకొని చూపిస్తే ఆడు కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళకి చూపించుకోవచ్చు అనమాట. మమ్మీ ఇష్టమైన వాళ్ళకి చూపించుకోవచ్చు. 2-3 ఉన్నట్టున్నాయి. 2-3 10 అయితే ఇక్కడ ఉంది అని. ఇక్కడ వచ్చేసి మమ్మీ మొక్కుకుందనమాట గుండు ఇస్తా అని. సో మొక్కు ఉంటే ఫస్ట్ గుండుకు వచ్చేసామన్నమాట. తను గుండు చేయించుకుంటుంది. తనకు ఒక మొక్కు ఉండే అన్నమాట. సో దానికోసం ఇక్కడ గుండు చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం నా కోసమే అన్నమాట. సో నా విష్ అకంప్లిష్ అయితే తను అలా గుండు చేయించుకుంటా అని మొక్కిందనమాట. సో అది ఇంకా ఏదైనా నా లైఫ్లో నిజంగా అట్లాంటి మంచి అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇంకా ఇంతే చెప్తాను. తను ఒక విష్ కంప్లీట్ అయితే అట్లా గుండు చేస్తా అని మొక్కిందనమాట. సో అది కంప్లీట్ చేస్తుంది అక్కడ. ఇంకా అది కంప్లీట్ అవ్వకముందే తను ఇచ్చేస్తుంది. సో దట్ అది తను నమ్ముతుంది, నువ్వు ఎలా అయినా చేస్తావు నాకు తెలుసు, నేను ఇప్పుడే ఇచ్చేస్తా అట్లా అని తను ముందే ఇచ్చేస్తుంది అనమాట గుండు. ఇది కూడా నేను రికార్డ్ ఎందుకు చేశాను అంటే తను నా కోసం విష్ మొక్కింది కాబట్టి నేను ఇది కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. చాలా టైమ్స్ ఇస్తారు, బట్ నేను నా వీడియోస్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను కాబట్టి నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ మేము అందరం రూమ్లో నుంచి రెడీ అయ్యి ఇలా దర్శనంకి బయలుదేరాము. దర్శనంకి బయలుదేరేటప్పుడు కూడా కొంచెము ఏమంటే కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అంతా కొత్తగా బిల్డ్ చేశారు, గుట్ట అంతా మొత్తం అసలు కొత్తగా చేసేసారనమాట. సో దానికోసం కొంచెం కన్ఫ్యూజ్ అయింది. సో మేము అక్కడ అడిగి వెళ్ళామన్నమాట. ఒక దగ్గర పార్కింగ్ చేద్దామని వెళ్తే అక్కడ కూడా పార్కింగ్ చేయడానికి లేదు. కింద ఒక ప్లేస్లో పార్కింగ్ చేసి దెన్ నెక్స్ట్ అక్కడ నుంచి బస్ ఎక్కే వెళ్ళాలి. బికాజ్ కార్స్ పార్కింగ్ కూడా అక్కడ చాలా కాస్ట్లీ ఉంటే కిందనే పార్క్ చేయాలి అని అనుకున్నాం అనమాట. సో కిందనే మేము మా కార్ని పార్క్ చేసి ఇంకా పైనకి బస్లో వెళ్ళాము. అండ్ మేము పార్క్ ఇక్కడ చేస్తున్నప్పుడు మాకు తెలియదు అక్కడ పార్క్ చేయొద్దని. దాని తర్వాత ఒక అతను చెప్పాడు ఎక్కడ పార్క్ చేయొద్దు, అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ పార్క్ చేయాలి అంటే దెన్ మేము మా కార్ని తీసుకెళ్ళి అక్కడే పార్క్ చేసాము. ఇక్కడ మేము ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడ వ్యూ చాలా బాగుండే. సో నేను అదంతా రికార్డ్ చేశాను అనమాట. ఆ గ్రీనరీ అక్కడ పైన గుట్ట కూడా కనిపిస్తుంది. సో అదంతా నేను రికార్డ్ చేశాను. కింది నుంచి అది ఎలా వ్యూ కనిపిస్తుందో అదంతా. ఇదంతా పైనకి వెళ్ళే రూట్. మేము ఇక్కడ పార్కింగ్ చేయడానికి వచ్చాము, బట్ ఇదంతా చాలా బాగుండేసరికి నేను అంతా గ్రీనరీ అంతా క్యాప్చర్ చేశాను. అండ్ మేము నెక్స్ట్ కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము వేరే ప్లేస్లో. ఎక్కడైతే ఒక అతను చెప్పాడో అక్కడికి వెళ్తున్నాము మేము.
గుట్ట ఇప్పుడు అంతా కొత్తగా చేశారు, అదంతా కూడా చాలా నచ్చింది నాకైతే అసలు కొత్తగా అనిపించింది. ఆల్రెడీ చూశాను, బట్ ఎప్పుడు వచ్చినా ఇంకా కొన్ని చేంజెసే అవుతున్నాయి. ఇక్కడ అంతా ఇంత చేంజ్ అయిందా అని నేను చూస్తున్నాను అనమాట. మొత్తం ఒక గార్డెన్ ఏరియా టైప్, అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీతో చేశారు. ఇక్కడ మేము ఇంకా టెంపుల్కి వచ్చేసాము. దెన్ నెక్స్ట్ ఇప్పుడు గుట్టలో కథలు అన్నీ కిందనే చేస్తున్నారంట, పైన తీసేశారంట. సో అది కూడా చూస్తున్నాం అన్నమాట. ఎక్కడైతే కథ అవుతుందో అదంతా, ఇక్కడ ఇదంతా షాపింగ్ ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా గుర్తుగా తీసుకెళ్ళడానికి అట్లా షాపింగ్ ఏరియాస్ ఇవన్నీ. నేను అదంతా కూడా చూపిస్తున్నాను. అప్పుడులాగా అన్నీ లైన్గా చాలా అయితే ఏం లేవు, నార్మల్గా కొన్ని ఉన్నాయి. ఇది కూడా అంతా చేంజ్ చేస్తారంట మొత్తం. మేము ఇంకా పైనకి వెళ్తున్నాము. పైన గుడి లోపల కెమెరా క్యాప్చర్ చేయనివ్వలేదు. అక్కడ నేను కొంచెం క్యాప్చర్ చేసినప్పటికీ అదంతా డిలీట్ చేయించారనమాట. సో నేను అక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. దర్శనం చేసుకొని కొండ కింద ఇంకా మేము బయటకు వచ్చాము. బయట కొంచెం సేపు అందరం కూర్చున్నాం అనమాట. దీని తర్వాత నేను మా రూమ్కి వెళ్ళిపోయాము. ఆ శారీస్తోనే ఉన్నాము. సో ఎలానే శారీస్తోనే ఉన్నామని ఒక రీల్ చేసి తర్వాత కొండ పైనకి వెళ్ళామన్నమాట. బస్సులోనే వెళ్ళనిస్తున్నారని చెప్పాను కదా, ఇంకా బస్సులో వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నాము, సోనీ ఒక ఫ్రెండ్ ఉండే అనమాట. సో తను ఒక వేరే రూట్ నుంచి రమ్మంటే మేము ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. అది హైయెస్ట్ ఇట్లా స్టెప్స్ కాకుండా ఇట్లా హైయెస్ట్ స్లోప్ పైన ఇట్లా ఎక్కాలన్నమాట. సో చాలా అలసిపోయాం మేము అదంతా ఎక్కలేక. సో ఫైనల్లీ అదైతే ఎక్కేసి ఇంకా నేను మీకు మార్నింగ్ పైన వ్యూ చూపిస్తాను. చాలా అయితే బాగుండే, ఇట్లా కొండ అదంతా కూడా ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది మొత్తము. మేము ఎక్కడి నుంచి అయితే నడుస్తున్నానో అక్కడి నుంచి తీస్తున్నాను అనమాట. ఇది పైనకి ఎక్కుతుంటే ఇదంతా వ్యూ, ఇదంతా పైనకి వచ్చాక మార్నింగ్ లుక్. ఈవినింగ్ లుక్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మార్నింగ్ లుక్. ఇదంతా అయిపోయాక మేము ఇంకా పైనకి వెళ్ళాము. పైన ఇదంతా గోల్డెన్ కలర్ లుక్తో మొత్తం గుట్టని చేంజ్ చేసేసారు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ షావా తీస్తున్నారు అనమాట, అది అట్లనే పెట్టేస్తున్నాను చూడండి. బావా అదంతా చూశాక నా హస్బెండ్ ఇక్కడ వ్యూ చాలా బాగుంది, ఒక వీడియో క్లిప్ తీస్తా అని పిలిచాడనమాట. ఇలా చాలా రేర్గా పిలుస్తాడు. సో పిలిచినప్పుడే వెళ్దామని నేను ఇలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. దెన్ దాని తర్వాత కొన్ని క్లిక్స్ కూడా తీసుకున్నాము. అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది కొంచెం ఈవినింగ్ అవుతుంటే ఆ లుక్ అనమాట. వెదర్ చాలా బాగుంది కదండి. స్కైని చూడండి, ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ లొకేషన్ ఇక్కడ కూడా మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము, అవి కూడా యాడ్ చేస్తాను. దెన్ ఇది వచ్చేసి ఈవినింగ్ లుక్ అండి. చెప్పాను కదా ఈవినింగ్ చాలా చాలా బాగుంటుందని. ఎల్లో లుక్ అదంతా కూడా ఒకసారి అలా నార్మల్గా అలా తీసేస్తాను చూడండి. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది కదండి. ఇక్కడ నేను ఇది మర్చిపోయాను షూట్ చేశానని, మళ్ళీ వచ్చి మరీ షూట్ చేశాను. అంత నచ్చింది నాకైతే. మీ అందరికీ ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ చేయండి. ఈ వ్యూ అదంతా మొత్తం చేంజ్ చేశారు కదా, సో అదంతా క్యాప్చర్ చేశాను అనమాట నేను.
అలా ఎల్లో ట్రెడిషనల్ లుక్ అంతా బాగుండే కదా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మేము కిందికి వెళ్ళిపోయాము. కింది నుంచి పైన ఎలా కనిపిస్తుందో అది కూడా చేశాను అనమాట. ఇట్లా నార్మల్ చిన్న క్లిప్. దెన్ ఇక్కడ నుంచి మేము కింద బస్సులోనే వెళ్ళాము. అండ్ నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఈ వీడియోని పోస్ట్ చేస్తాను, బికాస్ చాలా లెంతీ అయిపోతుంది వీడియో అని. పార్ట్ 2లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, నేను కుక్ చేసే వీడియోస్ ఉన్నాయి. సో అదంతా మిస్ కావద్దు అంటే మీరు నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నా పార్ట్ 2 కూడా వీడియో మీరు చూస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ ఐ కెన్ డూ మోర్ సచ్ వీడియోస్ ఫర్ యూ ఆల్. నేను అన్ని పిక్స్, బ్యూటిఫుల్ పిక్స్ మేము ఏదైతే తీసుకుంది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి.